హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఈ పెళ్ళిని ఆపాలంటే శౌర్యని కిడ్నాప్ చేయడం తప్ప వేరే దారి లేదు. కూతురు కనిపించడం లేదంటే పెళ్లి మండపం వదిలి వెళ్ళిపోతుంది దీప. ముహూర్తం దాటిన తర్వాత శౌర్యని వదిలేస్తాను అని అంటుంది జోష్న. దాంతో శ్రీధర్ ప్లాన్ అదిరిపోయింది. ఏనాటికైనా నువ్వే నా కోడలివి, ఏనాటికైనా నా కొడుకు నీవాడే అని అంటాడు. నువ్వు అదే మాటపై నిలబడి ఉండు మావయ్య, అదే నిజం చేస్తాను అని అంటుంది జోష్న. అది సరే కానీ ముందు కిడ్నాప్ ఎలా చేయాలో చెప్పు అని అంటుంది పారు. శౌర్యని నువ్వే కిడ్నాప్ చేయాలి మావయ్య, 10 నిమిషాలలో పని అయిపోవాలి అని అంటుంది జోష్న. నాకు 2 నిమిషాలు చాలమ్మా, ఇక నేను చూసుకుంటానంటూ బయలుదేరతాడు శ్రీధర్. ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ పంపిస్తుంది పారు. పెళ్లి జరిపించడం కష్టం కానీ పెళ్లి చెడగొట్టడం ఈజీనే. శ్రీధర్ అంటేనే కాన్ఫిడెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్, చింపేస్తా, రిజల్ట్ ఏంటో మీరే చూస్తారు కదా అంటూ కళ్ళజోడు మార్చి మరీ బిల్డప్ కొడుతూ కిడ్నాప్ చేయడానికి వెళ్తాడు శ్రీధర్. వీడి బిల్డప్ చూస్తుంటే తేడా కొడుతుందిరా సేన అని ముందే అనిస్తుంది కానీ చివరికి గట్టిగా తేడా కొట్టేస్తుంది. అల్లుని నమ్మొచ్చా అని పారు అంటే దీపపై మనకంటే ఎక్కువ కోపం మావయ్యకే ఉంది, ఖచ్చితంగా నమ్మొచ్చు అని అంటుంది జోష్న. అవునవును, అల్లుడు రెండో పెళ్లి బాగోతాన్ని బయటపెట్టింది దీపే కదా, నమ్మొచ్చు అని అంటుంది పారు. ఇక పెళ్లి వేడుక మొదలు కాగా శ్రీధర్ వచ్చి పారు జోష్నాల దగ్గరకు వచ్చి ప్లాన్ సక్సెస్, శౌర్యని కిడ్నాప్ చేసేసా అని అంటాడు. దాంతో ముగ్గురు కలిసి తెగ సంబరపడిపోతారు. ఇక పెళ్లి పీటలపై కూర్చున్న కార్తీక్ దీప దిగులుగా ఉండడాన్ని చూస్తాడు. ఏంటి మరదలా, ఆనందంతో నీ మొహం వెలిగిపోతుందనుకుంటే దిగులుగా ఉన్నావు ఏంటి? అత్త నీపై కోప్పడింతనేనా అని అంటాడు కార్తీక్. దాంతో దీప ప్రేమ చూపిస్తుందని అనుకోవడానికి మిగిలిందేం ఉంది, మా అమ్మకి నేను శత్రువునే కదా అని అంటుంది దీప. కాలం నీ కథను ఎంత వింతగా రాసిందో చూసావా, నిన్ను పరాయిదానిలా చూస్తున్న సుమిత్ర అత్త నీ కన్న తల్లి, కానీ నీకు ఇప్పుడు శత్రువు. ఇక్కడ నిలబడ్డ వాళ్ళంతా మనవాళ్లే, మన రక్త సంబంధం, కానీ ఒకరితోనూ బంధం లేదు. ఈ పెళ్ళి అయిపోతే రేపటి నుంచి నేను డ్రైవర్ని, నువ్వు పని మనిషివి, వాళ్ళు మన ఓనర్లు, కాబట్టి అన్నీ పక్కన పెట్టి హ్యాపీగా ఉండు. నవ్వు మరదలా, నవ్వు ఫోటోలు అందంగా రావాలి కదా అని అంటాడు కార్తీక్. దాంతో బలవంతంగా నవ్వుతుంది దీప. దీప నవ్వేసరికి ఇప్పుడు చూడు నీ మొహంలో సిగ్గు ఎంత అందంగా వెలుగుతుందో అని అంటాడు కార్తీక్. నాకు చాలా హ్యాపీగా ఉంది బావా, జోష్నతో నువ్వు చేసిన ఛాలెంజ్లో నువ్వే గెలిచావు అని అంటుంది దీప. ఇంతలో కాంచనకు శౌర్య గుర్తొచ్చి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టు వదినా అని అంటుంది అనసూయతో. దాంతో అనసూయ పెళ్లి మండపం అంతా వెతుకుతుంది. అది గమనించిన జోష్న వాళ్ళు శౌర్యను వెతుకుతున్నారు, మనం ముగ్గురం ఒకే చోట ఉంటే బాగోదు, మీరు వెళ్ళండి అని పారు శ్రీధర్లతో చెప్తుంది జోష్న. దాంతో వాళ్ళ ముగ్గురు ఏమీ ఎరగనట్టు నాటకం ఆడేస్తారు. ఇంతలో అనసూయ వచ్చి శౌర్య కనిపించడం లేదు అని అంటుంది. అది విన్న పారు ఏంటి శౌర్య కనిపించడం లేదా అంటూ దీప కార్తీకులకు వినబడేట్టు అరుస్తుంది. వెంటనే దీప పెళ్లిపీటలపై నుంచి లేస్తుంటే కార్తీక్ ఆపుతాడు. ఈ పెళ్లి ఆపడానికి జోష్న శౌర్యని ఏదో చేసి ఉంటుంది బావా, ఉండు దాని సంగతి చెప్తాను. ఈ పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ శౌర్యకి ఏమైనా అయ్యిందో జోష్నను మాత్రం బతకనివ్వను అంటూ పెళ్లిపీటలపై నుంచి లేచిపోతుంది దీప. కార్తీక్ కూడా లేస్తాడు. మీరు లేస్తారేంటి, శౌర్య ఎక్కడుందో మేము వెతుకుతాం, ముందు పెళ్లి జరగనివ్వండి అని అంటాడు దశరథ్. లేదు నాన్న, ముందు నా కూతురు ఎక్కడుందో తెలియాలి అని అంటుంది దీప. దయచేసి కూర్చో అమ్మా, అలా లేవకూడదు అని కాంచన అనడంతో ఆపొద్దమ్మా, ముందు శౌర్య ఎక్కడుందో తెలియాలి, ఆ తర్వాతే పెళ్ళి అంటాడు కార్తీక్. మన ప్లాన్ సక్సెస్ గ్రాని, పెళ్ళి ఆగిపోయినట్టే అని అంటుంది జోష్న. ఇంతలో ఓ చిన్నారి శౌర్యని ఎవరో కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్తుంది. దాంతో శ్రీధర్ నేను ఎవరితోనూ పంపించలేదే అని అనుకుంటాడు. ఇక కార్తీక్ అయితే మావయ్య కారు కీస్ ఇవ్వండి, శౌర్యని తీసుకుని వెళ్ళిన వాడు ఎవడో పట్టుకుంటా, ఇక్కడికి లాక్కుని తీసుకొస్తా అంటాడు. పద బావా పద అని కార్తీక్ దీపాలు వెళ్తుంటారు. నాన్న అంటూ ఎంట్రీ ఇస్తుంది శౌర్య. దెబ్బకు అంతా షాక్ అయిపోతారు, ముఖ్యంగా శ్రీధర్. శౌర్య ఎక్కడికి వెళ్ళావు, నిన్ను ఎవరు తీసుకుని వెళ్ళారు, ఈ డ్రెస్ ఎక్కడిది అని అడుగుతుంది దీప. ఇంతలో ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ. ఈ ముద్దులు తాతయ్య తీసుకుని వెళ్ళాడు అని అంటుంది శౌర్య. దాంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఇక శ్రీధర్ని పిలిచిన పారు శౌర్యని కిడ్నాప్ చేశానని అన్నావు కదరా, నువ్వు ఎవరిని కిడ్నాప్ చేసి చచ్చావు అని అంటుంది. ఇంతలో పెళ్లికి వచ్చిన మహిళ నా పాప లిఖిత కనిపించడం లేదు అని అంటుంది. దాంతో శ్రీధర్కి విషయం అర్థమైపోయింది. ఇంతలో ఆ చిన్నారి ఏడ్చుకుంటూ వస్తుంది. నేను గదిలో ఆడుకుంటుంటే తలుపు వేశారు, ఎవరో అంకుల్ వచ్చి తీశారు అని అంటుంది ఆ చిన్నారి. దాంతో శ్రీధర్ బిల్డప్ కోసం కళ్ళజోడు మార్చాను, కళ్ళజోడు మార్చకుండా ఉండి ఉంటే ఇలా పిల్లలు మారేవారు కాదు అని అనుకుంటాడు. ఇక మళ్ళీ పెళ్లితంతు మొదలవుతుంది. పెళ్లి ఆపేద్దామని కుట్ర చేసిన శ్రీధర్ చేతుల మీదుగానే పెళ్లి చీర అందిస్తాడు. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకుని రమ్మని చెప్తాడు పంతులు. నువ్వు నీ కొడుకుతో కలిసి మోసం చేసావు కదా అని శ్రీధర్ నిలదీస్తుంది జోష్న.
మోసం చేసింది నేను కాదు, ఈ కళ్ళజోడు. దూరం నుంచి కనిపించక శౌర్య అనుకున్నాను అని అంటాడు శ్రీధర్. నాకు టైం లేదు మావయ్య, పెళ్ళిని ఆపడం నీ తరం కాదు, కానీ ఎలా ఆపాలో నాకు మాత్రమే తెలుసు అని అంటుంది జ్యోత్స్న. పాలల్లో మొత్తమందు కలిపి దీపతో ఆ పాలు తాగిస్తాం. ముహూర్తానికి ఇంకా 20 నిమిషాలు ఉంది. ఈ పాలు తాగితే దీప గంట వరకు లేవదు. ఆ లోపు ముహూర్తం దాటిపోతుంది. నా చేతులతోనే నేను దీపకు పాలు ఇస్తాను అని తీసుకుని బయలుదేరింది జ్యోత్స్న. దానితో కార్తీక దీపం ఎపిసోడ్ ముగుస్తుంది.